డిగ్రీ అయిపోయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్లో జాబ్ చేస్తే బాగుంటుందా, ప్రైవేట్ ఉద్యోగాలు తెచ్చుకోవాలా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బూమ్ ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. దాంతో ప్రైవేట్ ఉద్యోగాలంటే ఏ ఫార్మాసిటికల్ కంపెనీలోనో అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇలానే ఉండిపోతున్నాయి. పెద్ద పెద్ద ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ రావాలంటే కొంత ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అయితే ఎవరైతే యూత్ ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, అవి పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాల వేటలో ఏ ఉద్యోగం తెచ్చుకోవాలి అనే దానిలో ఉన్నారు. సో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు, అంటే సివిల్స్ నుంచి గ్రూప్ 1, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ ఇలాంటి కోసం ఆలోచిస్తే, ఇంకొంతమంది లేదు లేదు ప్రైవేట్ జాబ్స్ బెస్ట్, అదే ఫాస్ట్గా వస్తాయని. రెండు కెరీర్ చాయిసెస్ రైటే. అయితే కొంత మనం ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయ్యి డిగ్రీ లేదా 1 year 2 years క్రితం పాస్ అయిన వాళ్ళు ఎలాంటి కెరీర్ చాయిసెస్ ఉన్నాయి, ఎలాంటి ఆప్షన్స్ వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి తీసుకోవచ్చు, దానికి ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం అవ్వాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచే ఎలా సన్నద్ధం అవ్వాలని ఆలోచిస్తే, కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒక ఏజెన్సీ పెడుతుంది. సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కాకుండా మిగతా అన్నిటికీ, ముఖ్యంగా రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, వీటికి సంబంధించిన బేసిక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కామన్గా పెట్టి కామన్ మార్కులు ఇస్తారు. ఆయా డిపార్ట్మెంట్లు నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ పెట్టుకున్నా, ఇంటర్వ్యూ పెట్టుకున్నా డైరెక్ట్గా ఆ స్కోర్ని తీసుకుంటాయన్నమాట. అయితే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆ స్కోర్ని క్రైటీరియా తీసుకుని తర్వాత జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనరల్గా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుద్ది, ఎలాంటి సిలబస్ ఫ్రేమ్ చేస్తుంది అంటే, కామన్గా ఉండే సిలబస్ మీద మనం ఒక స్థాయి నుంచి అవగాహన ఉండటం మంచిది. జనరల్గా ఏముంటాయి, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇలాంటివి ఉంటాయి. దాంతోపాటు కొంత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, ఇంగ్లీష్ గ్రామర్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి. సో మనం ఏ సిలబస్ తీసుకున్నా, మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ దగ్గర నుంచి ఎస్ఎస్సి నుంచి రకరకాల ఎగ్జామ్స్లో సిలబస్ తీసుకుంటే ఇవన్నీ కామన్. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనుకోండి, రీజనింగ్, అర్థమెటిక్, కాంప్రిహెన్షన్స్ ఇలాంటివి ఉంటాయి. లేదా మీరు రైల్వే ఎగ్జామ్స్ కూడా అంతే, కొంత జనరల్ నాలెడ్జ్, కొంత జనరల్ స్టడీస్, తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ ఉంటాయి. సో వీటి మీద బేసిక్ పట్టు సాధిస్తే కనుక మీరు చాలా ఎగ్జామ్స్కి ఈజీగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. చాలా ఎగ్జామ్స్కి ఎంట్రన్స్ రాసే అవకాశం ఉందన్నమాట. ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే, ఇమీడియట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి కోచింగ్ తీసేసుకోవాలి ఎక్కడ దొరికిద్దని 3 నెలలు 6 నెలలు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే వెంటనే ఉద్యోగం రాదు. కొంత బేసిక్ అవగాహన మనం కూడా తెచ్చుకోవాలి. ఎవరైతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ముందు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో, ఈవెన్ మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు అయితే బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అన్నిటికీ కామన్గా బేసిక్ ఐడియా ఒకటే ఉంటుంది అనమాట. అంటే కొన్ని ఎగ్జామ్స్కి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ పెడతారు. ఉదాహరణకి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందనుకోండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, వాటికి కొంచెం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. అదే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందనుకోండి, కొంచెం అనాలిసిస్ వస్తుంది అనమాట. సో ముందు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంటే తర్వాత పరీక్షను బట్టి మనం మార్చుకుంటూ ఉండొచ్చు. కాబట్టి యూత్ అందరూ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి, ఇలా ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ముందుగా ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ చేసినా సిలబస్ ఏంటి అంటారు. సిలబస్ అనేది బేసిక్గా అవగాహన ఉంటే అందరికి అర్థమైపోద్ది. సో ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే సిలబస్, తర్వాత పాలిటీ మన రాజ్యాంగం గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తోంది, దానిలోన బేసిక్ టర్మ్స్ ఏంటి, రకరకాల అంశాలు ఆర్థిక వ్యవస్థలో, ఇవన్నీ ఏ ఎగ్జామ్ చూసినా బేసిక్స్ అనమాట, ఇవి చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో కూడా సీసాట్లో చాలామంది పిల్లలు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో వీక్ అవుతున్నారు. ఇప్పటి నుంచి కొంచెం ఇంగ్లీష్ రీడింగ్ పెంచుకోవడం, అర్థమెటిక్, రీజనింగ్లో బేసిక్ అనాలిసిస్ నేర్చుకోవడం, ఇవి చేస్తే కనుక ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ ఎగ్జామ్ పెట్టినా ముందు ప్రిలిమినరీ స్థాయిలో ధైర్యంగా ఎగ్జామ్ని ఎదుర్కోగలరు. ఆ తర్వాత మెయిన్ స్థాయి సివిల్స్ అయితే అనాలిసిస్ అవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. సో ఇప్పటి నుంచి అనుకుంటున్న వాళ్ళు ఈ పద్ధతిలో చదువుతూ పోండి. అంతేగాని గవర్నమెంట్ జాబ్లు ఎవరికి వస్తాయి, లేకపోతే ఆ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు వస్తాయి, నిరాశ అయితే కాదు.
మన పైన మనకు ధైర్యం ఉండి కొంత బెటర్గా చదువుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలానే 1 or 2 years గడిచిపోతే ఈ ఫీల్డ్లో వీక్ అయిపోతాం అనమాట. ముఖ్యంగా ఎనాలిసిస్లో, ఫోకస్లో వీక్ అయిపోతాం. అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అన్ని పరీక్షలకి ఆల్మోస్ట్ సిలబస్ ఒకటే కాబట్టి ఆ పరీక్ష, ఈ పరీక్ష, అటు వెళ్దామా ఇటు వెళ్దామా. ఉదాహరణకి ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకు సివిల్సే చదవబుద్ధి అయింది. లేదా ఒక మామూలు రైల్వేలో ఎంప్లాయ్ దగ్గరికి వెళ్తే ముందు రైల్వే ఎగ్జామ్స్ రాయి, లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయి, ఇలా చెప్తారు. అట్లా కాకుండా అటు ఇటు ఊగిసలాడకుండా ముందుగా ఏ పరీక్ష రాసినా మనకు కొంత అవగాహన ఉండేటట్టు బేసిక్స్ ప్రిపేర్ అయిపోండి. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్, బేసిక్ జనరల్ స్టడీస్, బేసిక్ రీజనింగ్ ఈ అయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఏ పరీక్షైనా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది మీరు గమనిస్తే మేము సివిల్స్ పాస్ అయ్యాం, గ్రూప్ 1 పాస్ అయ్యాం, గ్రూప్ 2 పాస్ అయ్యాం ఇలా చెప్తారు. సివిల్స్ రాసే వాళ్ళు కూడా చాలామంది రకరకాల ఎగ్జామ్స్ రాస్తారు. నేను కూడా సివిల్స్ రాసేటప్పుడు ఆ ఇయర్లో ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా రాసేదాన్ని. దానికి కారణం ఆ ఉద్యోగాలని నేను చేస్తానని కాదు. ప్రతి ఎగ్జామినేషన్లో మనం కొత్త అంశాన్ని నేర్చుకుంటాం, అది ఎంత చిన్న ఎగ్జామ్ అయినా కానీ. కాబట్టి వీలైనన్ని ఎగ్జామ్స్ ఎక్కువ అప్రోచ్ అవ్వండి. అన్నిటికీ ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ఒక బేసిక్స్ చదువుకుంటే మనం ఎక్కువ రకాల ఎగ్జామ్స్ రాసినా బోల్డంత అవగాహన వచ్చే అవకాశం కూడా ఉంటుంది.